చాలా నమస్తే నాన్ వెజ్ మళ్ళీ వచ్చిండ్రా నేను సమాధుల కాడికి వచ్చిన సమాధుల కాడికి నా ప్రాణ స్నేహితుర్రా ఏమన్నావురా నువ్వు మళ్ళా మా భారతదేశం గురించి మళ్ళీ మాట్లాడుతున్నావా సలా వస్తున్నా బేట మొన్న నీకు ఇంటర్వ్యూ ఇచ్చిన నా కొడక ఇప్పుడు ఏమన్నాడు వీడు ఈస కావాలరా నాకు ఫస్ట్ నా 2 ఎకరాలు మా నాన్న కేసీఆర్ లేరు మా కేటీఆర్ అన్న లేరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారుగా ఉపయోగం లేదు నాకు భూముల దగ్గర తక్కువ వేసిండు బాయ్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక రేవంత్ రెడ్డి గారు మా సీఎం అన్న నాకు మంచి మిత్రుడు నా అన్న లెక్క కాకపోతే భూమి ధరలు తగ్గించింది కాబట్టి నాకు 2 ఎకరాలకు 2 కోట్లు రావు అంటే నేను వెయిటింగ్ చేస్తున్నా కేటీఆర్ అన్నకు నేను ట్విట్టర్లో మెసేజ్ పెట్టిన నార్మల్గా అన్నగారు నా భూమి అమ్ముతాను అన్నగారు పెట్టిండ్రా బాయ్ బంచేత్ అరే బ్యాంక్ అలావుడి నేను ఏమంటున్నానంటే 2 ఎకరాలు అమ్ముతా 2 కోట్లు వస్తాయి నీకు జీవితం లేకుండా చేస్తా కొడకనికి జీవితం ఉండేది ఊరే నాన్ వేసి నా కొడక ఏమంటావు నా అడ్రస్ మీరు పంపాలి నా యావత్తు తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నా డిప్యూటీ సీఎం గారు చంద్రబాబు గారు దయచేసి మీ అందరికీ పాదాభి వందనాలు ప్రజలందరికీ జర్ర నన్ను సపోర్ట్ చేయండి ఆ కొడుకు దగ్గరికి ఏ ఏరియాలో వాడు మలేషియా అరే నువ్వు మలేషియా ఉండు మీ అమ్మేషన్లో ఉండు కొడక ఇక్కడ వదలరా నిన్ను తెలంగాణ బిడ్డ అనరా నవరంధ్రాలకి వెళ్ళి బ్లడ్ కా అట్లా అనొద్దురా యూట్యూబ్ ఒప్పుకోదు బత్తాయిలు అంటుండేవాడు ఒరే బత్తాయిలు అంటే గొర్రె బిడ్డ వారను గొర్రె బిడ్డనే ఒరే గొర్రె బిడ్డవేరా నీకు అర్థమైందా ఇప్పుడు మొన్న మా గణపతి బొమ్మ పట్టుకున్నావు దానికి బ్లడ్లో నార్మల్ రంధ్రాలకి బ్లడ్ కారుతా అంటే నార్మల్గా నేనేమంటాను అంటే అది ఏంటంటే నువ్వు గణపతిని బొమ్మ పట్టుకున్నావు రా సాలే మొన్న ఓ ప్రేమ ఒక అనుబంధం అది ఉండాలిరా అది మన శరీరంలో మన బ్లడ్లో ఉండాలిరా సాలే నువ్వు గొర్రెబిడ్డ లెక్క మాట్లాడినావు మొన్న నీకు సిగ్గున్నదా రా సాలే నీకు కొంచెమన్నా ఇజ్జతున్నదా రా నీకు నేను ఏమంటానంట అరే ఒరే బ్యాంకలవుడి నీకు నాకు యుద్ధము రెడీ ఎవడో వదిలినా నీ ప్రాణం పోయేదాకా లేదా నా ప్రాణం పోయేదాకా నేను వదిలా నీ చేతపడి వచ్చా నా మేసి నీ దమ్ముదరం ఉంటుంది కొడకాయ సమాధులు రా రే ఒరే సాలే నాన్ వేసి సమాధులు రా నేను చచ్చిపోయి అయినా ఆత్మనే వచ్చి నీ దగ్గరికి వచ్చి చంపుతా నేను ఒరే నువ్వు ఏమనుకుంటున్నావు ఒక కొడుక డబ్బున్నా దగ్గర ఎన్ని లక్షలు లేరా ఒరే బ్యాంక్ అలౌడి నా దగ్గర నా అకౌంట్లో ఇప్పుడు దాదాపు చీప్ అని పెట్ల 5 లక్షలు ఉన్నాయి అయితే రాదోట ఈసా దానికి ఇప్పుడు మన ఈసా రావాలంటే దానికి కొన్ని దానికి అనొత్తలేదు రారా బ్యాంక్ అలౌడి పాస్పోర్ట్ అది రావాలంటే కొన్ని రెగ్యులర్ రూల్స్ కావాలట కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ట్విట్టర్లో మెసేజ్ పెట్టిండ్రా అది నేను మాట్లాడదాం మా కేటీఆర్ అన్నతో అంటే చదువుకున్న విద్యార్థి స్టూడెంట్ రా మా కేటీఆర్ అన్న ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు నాకు ఇస్తలేడు అరే అరే నువ్వు మన చంపకురా మన ఏమనకురా వాడు మనోడు భారతీయుడు అంటాడు ఎస్ పొలిటికల్ పార్టీ ఎమ్మెల్యేకి ఇట్లా అందరూ మనం రిక్వెస్ట్ చేసేళ్ళు కాంగ్రెస్ పార్టీలు అందరూ మరి అరే వద్దురా రాజు నువ్వు మన సంపద అని ఏం చేయొద్దురా మరి జీవితం ఉన్నది భారతదేశం వచ్చినాక ఉరి శిక్ష ఇద్దామన్నారు నీకు ఉరి శిక్ష ఇస్తారట ఇప్పుడు నీకు ఎవరో లాయర్ వచ్చిండు వకీల్స్ వచ్చింది నీకు ఏమన్నా లాయర్ అన్నా ఏమనుకుంటాను అంటే వాడిని ఎవరు లాయర్ మీద సపోర్ట్ చేస్తున్నాను ఒక్కసారి మీరు రంగంలో దిగినామనుకో నువ్వు లాయర్ ఉండవు నీకు వకీలు వేసుకునే ఇట్లా నల్ల కాస్ట్యూమ్ కూడా ఉండదు తెలంగాణ బిడ్డలు మదం మీద కొట్టుకుంటాం మేము అది మళ్ళీ వరంగల్ జిల్లా నా కొడుకుని నేను ఉంటాను బతికి ఉంటాను భూమి మీద ఉంటాను ఏమంటావా బత్తాయిలందరికీ గొడవలు 10 లక్షలు సంపాదించి ఫోన్ కొన్నారా అని తిడుతున్నాడు అందరిని అరే ఒరే లంజా కొడుక ఎవరో పుట్టినరు నా తెలంగాణకి అందరూ పుట్టలేదారా వేరే దేశం పోయి పుట్టినవారా సలే బత్తాయిలా అంటే ఊరు నా కొడుక విని ఏమనాలంటే అసలు నేను గలీజ్గా మాట్లాడుతున్నా సాలే కానీ మాట్లాడలేకపోతున్నా మా డిప్యూటీ సీఎం గారు ఏమన్నారంటే మన బతకనిద్దాం మన ఏమనకురా బిడ్డ రాజు అంటే జనసేన పార్టీ కదా మాది ఏపీలా ఆంధ్రాలో మాది ఏమనకు బిడ్డ మనం ఏమనకు వాడిని చూసుకుంటా మన జీవితం ఏందో నేను చూస్తా తొక్కి నారదీస్తాను డిప్యూటీ సీఎం గారు ఎందుకంటే సనాతన ధర్మాన్ని నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రేమిస్తారు కాపాడతారా కానీ నీకు ఉరిశిక్ష ఎత్తాం అనుకున్నాం కానీ అది కూడా వద్దాట నా ప్రజలుకున్న ఇండియా ప్రజలు ఎట్లుంటారంటే పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మనల్ని మర్డర్ చేసినా కూడా వాళ్ళకు భార్య పిల్లలు ఉన్నారా అని మనం వదిలేస్తాం అది మన మోడీ గారు నేర్పిన విద్యరా అంతేగా ఈ కొడుకుని ఎట్లా వదలాలి మనము నేను అట్లేను రే నేను మూనార్కుండ్రా నేను కాటిలో కాలే కట్టే నిన్ను అంటారు కదా అట్లా నేను కొడక నేను రా అంటేనే ఉంటా కాటికి శివాలకు కాలుతారు చూసినావు అది నేనే నువ్వు గుర్తుపట్టలేదురా సరే ఉత్తరప్రదేశ్ వీడు వచ్చిన వాళ్ళకి ఎక్కడ ఉత్తరప్రదేశ్
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి లెక్కనే. ఇక అమ్మో యోగా నమ్మని పేరుతో నాకు భయం అవుతుంది. యోగాన గురించి తెలుసు కదా కొడుక, కాకపోతే నీకు ఒక బతికిస్తాను మా యోగాన గురించి మాట్లాడితే నాకు భయం అవుతుంది, నాకు చెమటలు కూడా కడతాను. ఎందుకనో పిచ్చం క్లారిటీతో ఉంటాడు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ లెక్క కాదు మంచోడు, అర్థమైందా? కేసీఆర్ లెక్క రేవంత్ రెడ్డి లెక్క కాదు మంచోడు. కోపం వచ్చిన కొడుక ఎక్కడ ఉంటాడు వీడు? మలేషియా. నీ మలేషియా దేశం మొత్తం చెప్తారా? ఒరే పిచ్చోర్రా, ఒరే నీ కాలం కదా యోగాన గురించి మనం మాట్లాడద్దు గాయస్. ఎందుకంటే అది మెడల్ వేసింది అనుకో, మన భారతదేశం ఒక్కనే కాపాడుతాడు, మొత్తం దేశాలు లేపొస్తాడు, ఒక్కడే పోతాడు, ఒంటరిగా పోతాడు రాలే. ఒంటరి అది డేంజర్. మళ్ళీ తెలిసి కాష్టం వేస్తాడు, జై శ్రీరామ్ కాష్టం వేస్తారా? అమ్మ కాష్టం చూస్తేనే నాకైతే భయం అవుతుంది. పవన్ కళ్యాణ్ అంత మంచిది కాదు, ఇట్స్ అ డేంజర్ మైండ్ అనేది యోగి అన్నది. నాకు దేశాన్ని మొత్తం లేపుతారా నాన్న వేసిన కొడుక. ఈ చిన్న షాంపులే ఇక నేను మాట్లాడితే ఇప్పుడు నీకు శవం బొంద తీస్తుందరా, ఆ బొంద తీసినాక నెక్స్ట్ వీడియో పెడతా. గాయస్ మీరు అందరూ సపోర్ట్ చేయాలి, నాకు కొడుకుని నన్ను సపోర్ట్ చేయండి. బొంద రెడీ చేస్తున్నా. ఇగో ఇప్పుడు ఛాయకు థమ్స్అప్ కూర్చున్నా బయటికి, నా మిత్రులతో వచ్చిన ఫుడ్ తింటానేమో కొడక. ఇప్పుడు నీకు శవము తయారు చేస్తున్నా, నీ పాటు రేపు పెడతా చూడండి గాయస్. సాలే.